పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము పవిత్ర వచనములు 17 నుంచి 19 వరకు. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితనని తలంపవలదు. నేను వచ్చినది వారిని సంపూర్ణ మనొచ్చుటకే గాని రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములోని ఒక అల్ప అక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థము కాక అంతయు నెరవేరునని నొక్కి వక్కాణించుచున్నాను. కాబట్టి మీరు ఎవడను ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరచి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును. ఎవడు ఈ ధర్మశాస్త్రమును ఆచరించి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యధికుడిగా పరిగణింపబడును. ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతిమంతమైన జీవితము జీవించననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ విశ్వాసులారా, ధర్మశాస్త్రాన్ని రద్దు చేయడానికి కాదు కానీ దానిని నెరవేర్చడానికి మాత్రమే నేను వచ్చి ఉన్నాను అని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు మనము చదివినటువంటి మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 17వ వచనము ఈ విధముగా సెలవిస్తూ ఉన్నది. ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చునని తలంపబలదు. నేను వచ్చినది వారిని సంపూర్ణ మనచుటకే గాని రద్దు చేయుటకు కాదు అని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ద్వారా యేసు ప్రభువు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఏంటి ఆ సత్యము అంటే, నేను పాత నిబంధనాన్ని తొలగించడానికి మాత్రము రాలేదు, దానిలో ఉన్నటువంటి ప్రేమను, దానిలో ఉన్నటువంటి సత్యాన్ని మీకు తెలియచేయడానికి మాత్రమే నేను వచ్చి ఉన్నాను అని ప్రియులకు దేవుని బిడ్డలారా ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ఆ కాలంలో చాలామంది ధర్మశాస్త్రాన్ని బయటకు మాత్రమే పాటించేవాళ్ళు. కానీ దేవుడు ఏం చెబుతూ ఉన్నాడు యేసు ప్రభువు అంటే, కేవలము నియమాలు పాటించడం సరిపోదు, కేవలము 10 ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తే సరిపోదు. అందుకనే ఏం చేయాలి అంట, హృదయము మారాలి, వాటిని ప్రేమతో జీవించాలి అంటూ ఉన్నాడు. ఇది ప్రభువు చెప్పినటువంటి మాట. ఇకపోతే ప్రియులకు దేవుని బిడ్డలారా, అసలు ధర్మశాస్త్రము అంటే ఏమిటి? ధర్మశాస్త్రము అంటే దేవుడు యూదులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను, ప్రవక్తలను, బోధనలు అని మనం వింటూ ఉంటాం. ఉదాహరణకు ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభువు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞలలో హత్య చేయకుడు, దొంగతనము చేయకుడు, దేవుని మాత్రమే ప్రేమించాలి, పొరుగువారిని ప్రేమించాలి అని మనకు బోధిస్తూ ఉన్నాయి. యేసు వీటిని రద్దు చేయలేదు. యేసు ఎప్పుడు కూడా వీటికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. వాటిని మరింత లోతుగా ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఇది గమనించాలి. ఉదాహరణకు ప్రియులకు దేవుని బిడ్డలారా, హత్య చేయకు అన్నటువంటి ఆజ్ఞను
ప్రభువు ఏ విధముగా మారుస్తూ ఉన్నారు? నీ సోదరుని పైన నీకు కోపము లాంటివి ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు. నీవు హత్య గురించి మాట్లాడుతూ ఉన్నావు, కానీ ఈ హత్య చేయడానికి గల కారణమైనటువంటి ఆ కోపాన్ని నీవు దగ్గరకు రానివద్దు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఆ కోపాన్ని నీవు కంట్రోల్ పెట్టుకోమంటూ ఉన్నాడు దేవుడు. వ్యభిచారము చేయకు అన్నటువంటి ఆజ్ఞను దేవుడు ఏ విధముగా చెబుతూ ఉన్నాడు? అసలు వ్యభిచారము చేయడానికి ఉన్నటువంటి ఆ చెడు ఆలోచన, చెడుగా ఉన్నటువంటి ఆ హృదయ స్థాయిని నీవు గుర్తుపెట్టుకో, దానిని సరిచేయమంటూ ఉన్నాడు దేవుడు. అదే విధముగా దీనినే ధర్మశాస్త్రం అంటే ఏమిటి అంటే దేవుడిచ్చినటువంటి మాట ఇది. ఏమని? నీ సోదరుడి పైన కోపం వచ్చేలాగా నీ జీవితాన్ని నీవు జీవించమాకు. ఇతరుల పైన వ్యభిచారం చెయ్యకు అన్నటువంటి మాటకు నీవు వారిని చెడుగా చూడడము మానివేస్తే ప్రియులకు దేవుని బిడ్డలారా వ్యభిచారం చేయకుండా ఉండగలవు అనేటువంటిది ధర్మశాస్త్రం అని ప్రభువు మనకు బోధిస్తూ ఉన్నారు. ఇక రెండవదిగా ప్రియులకు దేవుని బిడ్డలారా దీనిని ఏ విధముగా అర్థం చేసుకోవచ్చు అంటే, ఈ యొక్క లోకంలో మనము బాహ్యమైనటువంటి భక్తికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటాం, బాహ్యమైనటువంటి భక్తిని. కానీ దేవుడు ఏమంటూ ఉన్నాడు? బాహ్యమైనటువంటి భక్తి కాదు కావలసినది, మీ లోపల ఉన్నటువంటి ఆ పరిశుద్ధత నాకు అవసరము. ఈ బాహ్యమైనటువంటి భక్తి కాదు. మామూలుగా మనం ఏం చేస్తూ ఉంటాం? చాలామంది ఈ రోజులలో చక్కగా గుడికి వెళుతూ ఉంటాం, ఆదివారం దివ్య బలి పూజలో పాలు పంచుకుంటాం, ప్రార్థనలు చేస్తూ ఉంటాం, పండగలు జరుపుకుంటూ ఉంటాం. ఇలా బాహ్యమైనటువంటి ప్రతీది కూడా చక్కగా అందరికి కనబడే విధముగా అన్నీ కూడా చేస్తూ ఉంటాం. కానీ దేవుడు చెబుతూ ఉంటాడు, నీ బాహ్యమైనటువంటి భక్తి కాదు కావలసినది, నీ లోపల ఉన్నటువంటి పరిశుద్ధత నాకు అవసరము. అది ఎలా ఉండాలి అంట? మీ ఇంట్లో ప్రేమ ఉండాలి, నీ ఇంట్లో ఉండవలసిన క్షమించేటువంటి గుణము ఉండాలి, నీ కుటుంబాలలో నిజాయితీగా ఉండేటువంటి కుటుంబాలుగా ఉండాలి. ఇది లోపల నిన్ను పరిశుద్ధతతో దేవునికి సఖ్యత పరిచేటువంటి భక్తిగా మారుతూ ఉంటూ ఉన్నది. కాబట్టి బయట ఒక మంచి క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా నీవు జీవిస్తే సరిపోదు ప్రియులకు దేవుని బిడ్డలారా, నీలో ఉన్నటువంటి హృదయము మారాలి. నీలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను నీవు శుభ్రపరుచుకోవాలి. ఒక చిన్న ఉదాహరణగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక విద్యార్థి స్కూల్ యూనిఫామ్ వేసుకున్నాడని మాత్రమే ఒక మంచి విద్యార్థి అంటే సరిపోదు. వాడు స్కూల్కి వెళుతూ ఉన్నాడు అంటే సరిపోదు. కానీ ఏమి ఉండాలి? అతను వేసుకున్నటువంటి ఆ స్కూల్ యూనిఫామ్ ద్వారా ఆ స్కూలులో నేర్పించేటువంటి ఆ ప్రవర్తన, వారి యొక్క చదువు, వారి యొక్క క్రమశిక్షణ, ఇవి చాలా ముఖ్యమైనవి. కేవలము నేను వేసుకున్నటువంటి ఈ స్కూల్ యూనిఫామ్ ద్వారా నేను మంచి విద్యార్థిని ఎప్పటికీ కూడా కాలేను. ఎప్పుడు మంచి విద్యార్థిగా మారతాను అంటే, నాలో ఉన్నటువంటి ప్రవర్తన, నాలో ఉన్నటువంటి ఆ చదువు, నాలో ఉన్నటువంటి ఆ క్రమశిక్షణ ఎప్పుడైతే నా జీవిత విధానాన్ని మారుస్తూ ఉంటాయో అప్పుడు మాత్రమే నేను ఒక మంచి విద్యార్థిగా ఉంటూ ఉన్నాను. ఇది బాహ్యమైనటువంటి భక్తిగా కాకుండా లోపల పవిత్రతగా ఇచ్చేటువంటి నా యొక్క ధర్మశాస్త్రముగా నేను పరిగణించాలి అని దేవుడు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ఇక మూడవదిగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రేమే ధర్మశాస్త్రాన్ని పరిపూర్తిగా గావించేది. కేవలము ఇదిగో ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటించడమే కాదు, కానీ ఆ పాటించడంలోనే నీ ప్రేమ ఎంతవరకు నిలబడుతూ ఉన్నది అనేటువంటిది ఆలోచన చేయాలి. యేసు మొత్తం ధర్మశాస్త్రాన్ని 2 ఆజ్ఞలలో చెబుతూ ఉన్నాడు. ఏంటిది అది? నీ దేవుడైనటువంటి యెహోవాను మాత్రమే నీవు ప్రేమించాలి, నీ ఇరుగు పొరుగు వారిని కూడా నీవు ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు సరిపోతాయి ప్రియులకు దేవుని బిడ్డలారా. అందుకనే ప్రేమ లేని చోట భక్తి ఖాళీగా ఉంటూ ఉన్నది. మన యొక్క ఆచారము కూడా ఒక ఖాళీగానే మారిపోతూ ఉంటుంది. ఏదో చేయాలి కాబట్టి చేస్తూ ఉన్నాను, ఏదో వెళ్ళాలి కాబట్టి గుడికి వెళుతూ ఉన్నాను, ఏదో మాట్లాడాలి కాబట్టి ఇతరులతో నేను మాట్లాడుతూ ఉన్నాను అనేటువంటి బాహ్యమైనటువంటి జీవితం కాదు. ప్రేమతో కూడినటువంటి విశ్వాసులుగా మనము మారాలి. మన ధర్మశాస్త్రము అది. అందుకనే ప్రియులకు దేవుని బిడ్డలారా, నేటి ప్రపంచం ఎలా మారుతూ ఉన్నది అంటే,
ఈ సోషల్ మీడియాలో ద్వేషం ఎక్కువైపోతూ ఉన్నది. ఈ సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచేటువంటి మాటలు ఎక్కువైపోయాయి. ఈ సోషల్ మీడియాలో ప్రియులకు దేవుని బిడ్డలారా ఇతరుల యొక్క జీవితాన్ని నాశనము చేసేటువంటి పనులుగా ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. కానీ దేవుడు చెబుతూ ఉన్నాడు, ఇవి కాదు మనకు కావలసినది, ఇది కాదు ధర్మశాస్త్రము, ఇది కాదు ప్రేమ. మన కుటుంబాలలో, మన సోషల్ మీడియాలో మనము ఏ విధముగా మాట్లాడుతూ ఉన్నాం, ఏ విధముగా ఇతరులను కించపరుస్తూ ఉన్నాం అనేటువంటిది క్వశ్చన్ మార్క్గా మారాలి. అందుకనే ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క ధర్మశాస్త్రం ప్రేమతో నిండినటువంటి శాస్త్రముగా మనము మార్చుకోవాలి అని మనకు తల్లి తిరుసభ మనలను ఆహ్వానిస్తూ ఉన్నది. ఒక చిన్న ఉదాహరణగా మనందరికీ కూడా గమనించవచ్చు. ఒక తండ్రి తన కుమారుని ప్రతిరోజు కూడా ప్రార్థన చేయమని చెప్పాడు. ఇలా ప్రార్థన చేయమని చెప్పిన ప్రతిరోజు కూడా కుమారుడు ప్రార్థించేవాడు. కానీ ఇంట్లో అందరితో ఎప్పుడు కూడా కోపంగానే ఉండేవాడు. చిన్నదానికి పెద్దదానికి అలగడం మొదలు పెడతా ఉన్నాడు. అప్పుడు దానిని గమనించినటువంటి తండ్రి ఆ యొక్క కుమారుని పిలిచి ఈ విధంగా అంటూ ఉన్నాడు, నా బిడ్డ, నీ ప్రార్థన నీ పెదవులపైనే ఉన్నదే తప్ప అది నీ హృదయము నుండి రావడం లేదు. నీవు చేసేటువంటి ప్రార్థన కేవలము నీ పెదవులపైనే ఉంటూ ఉన్నదే తప్ప అది హృదయము నుండి రాలేదు. ఎందుకు రాలేదు అంటే, ఒకవేళ అది హృదయము నుండి వస్తే నీవు మారు మనసు పొందుతావు. అది హృదయం నుండి వస్తే నీవు ప్రేమతో మాట్లాడగలవు. అది హృదయం నుండి వస్తే ఇతర పెద్దవాళ్ళని ఏ విధంగా గౌరవించాలో నీకు అర్థమవుతూ ఉంటూ ఉన్నది. ఇవి లేనప్పుడు ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు చేసేటువంటి ప్రార్థన బాహ్యమైనటువంటి ప్రార్థనే. నీవు పాటించేటువంటి ధర్మశాస్త్రము కేవలము పాటించడము మాత్రమే అవుతూ ఉంటుంది. దానిని ప్రేమతో పరిపూర్ణముగా గావించుకునేటువంటి మార్గాలకు నువ్వు దూరం అయిపోతూ ఉంటావు. కాబట్టి ఈ వాక్యము ద్వారా దేవుడు మనలను అడిగేటువంటి కొన్ని ప్రశ్నలు ఈ విధంగా ఉంటూ ఉన్నాయి. ఏంటి? నా విశ్వాసము కేవలము ఆచరణ మాత్రమేనా, లేక ప్రేమతో నిండినటువంటి జీవితంలాగా మారడం లేదా? నేను దేవుని యొక్క వాక్యాన్ని కేవలము మాత్రమే వింటూ ఉన్నానా, లేకపోతే దానిని జీవిస్తూ ఉన్నానా అని మనందరం కూడా ఒకసారి హృదయ పరిశీలన చేసుకోవాలి. నేను పాటించేటువంటి ధర్మశాస్త్రము ప్రభుని ప్రేమను పొందుకునేటువంటి బిడ్డగా నా జీవితాన్ని మలుచుకునేటువంటి క్రైస్తవుడిగా నేను మారినప్పుడు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ధర్మశాస్త్రాన్ని పాటించినటువంటి ఈ ధర్మశాస్త్ర బోధకులలాగే మనము కూడా ఉంటాం. అందుకనే ఈరోజు మనం చదివినటువంటి మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు అంటూ ఉన్నాడు, ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతివంతమైనటువంటి జీవితమును జీవించననే తప్ప. చూడండి, వాళ్ళు కేవలము పాటిస్తూ ఉన్నారు, కేవలము ధర్మశాస్త్రము ఏది చెబితే అది మాత్రమే వింటూ ఉన్నారు. కానీ దేవుడు చెప్పినట్లుగా ప్రేమతో పరిపూర్తిగా ఉంచవలసినటువంటి పని మన చేతుల పైన ఉన్నది, మన జీవితము పైన ఆధారపడి ఉన్నది. కాబట్టి వారికంటే నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి అంటే ప్రభువులాగా ఇతరులను ప్రేమించుదాం, ప్రభువులాగా ఇతరులను క్షమించుదాం, ప్రభువులాగా ఇతరుల కోసము ప్రార్థన చేద్దాం, ప్రభువులాగా అందరితో కలిసిమెలిసి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ విధముగా ధర్మశాస్త్రాన్ని పాటించినటువంటి, ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పరమార్థాన్ని పాటించినటువంటి బిడ్డలుగా మన జీవితాలు మారతాయి అని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఓ మా యేసయ్య, నీ ధర్మశాస్త్రాన్ని కేవలము మాటలతో కాదు, ప్రేమతో నిండిన జీవితంలో నెరవేర్చు కృపను మాకు దయచేయండి. మా హృదయాన్ని మార్చి నిజమైనటువంటి విశ్వాసములో నడిపించమని, ఈ యొక్క వాక్యమును ఆలకిస్తూ ఉన్నటువంటి బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. నిలిచినవే మరియమ్మ, నీవే మా ధైర్యం. కొండపై వెలసిన పవిత్ర రూపం, కోట్ల